ప్రయత్నాలు చేశారు. ఈ రోజు వరకు కూడా దానికంటే దాని ఆరోగ్యం బాగాలేదని తెలుసుకుని దానికి విశ్రాంతి అవసరం అని చెప్పి తీసుకొచ్చిన తర్వాత ఇలాంటి దుర్ఘటన జరిగింది. సో ఇది చాలా చాలా బ్యాడ్ ఇన్సిడెంట్. కానీ కొన్ని ప్రశ్నలు అయితే మాత్రం ఉన్నాయి. కుక్క ఏం తింది? ఆ తిన్న ఆ పదార్థాలలో ఏమైనా కలిసిందా? లేదంటే ఎవరైనా దీన్ని చంపేశారా? లేదంటే సహజ మరణమేనా? ఇది ఎందుకంటే కొన్ని రోజుల నుంచి ఆహారం నీరు లేకుండా బంధించబడి ఉంది అనుకుంటున్నారు కాబట్టి దానివల్ల ఆరోగ్యం క్షీణించి చనిపోయిందా? ఎలా చనిపోయింది అనే విషయాలు ఖచ్చితంగా పోలీసులు చెప్పే ప్రయత్నం చేస్తారు. సో మీ కామెంట్స్ ఏంటి? మీరేం చెప్తారు? ఇప్పుడు ఖచ్చితంగా కామెంట్స్ చేయండి. కాకినాడ జిల్లాలో జాహ్నవి మిస్సింగ్ సంబంధించి ఏదైతే ఒక క్లూ దొరికింది అనుకున్నారో ఆ క్లూ కాస్త ఇప్పుడు లేదు. ఎస్, జాహ్నవితో పాటు వెళ్లిన కుక్క 3 రోజుల తర్వాత తిరిగి వెనక్కి వచ్చింది. తర్వాత పోలీసులు దాన్ని గమనించే ప్రయత్నం చేశారు. అలాగే వెటర్నరీ డాక్టర్ తో కూడా దానికి కొన్ని టెస్టులు కూడా చేపించారు, ట్రీట్మెంట్ కూడా చేపించారు. తర్వాత దానికి GPS ట్రాకర్ ని పెట్టి ఆ కుక్క ఎక్కడికి వెళ్తుంది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇక ఈ రోజు ఆ కుక్క చనిపోయింది. ఎస్, ఏదైతే క్లూ దొరికింది ఆ క్లూ ద్వారా జాహ్నవిని పట్టుకోవచ్చని అనుకున్నారో ఆ క్లూ కాస్త ఇప్పుడు మాయమైపోయింది. ఇప్పుడు ఆ క్లూ కాస్త లేదు. ఆ కుక్క చనిపోయింది. ఎస్, దానికి సంబంధించిన విజువల్స్ అన్ని కూడా మీరు క్లియర్ గా స్క్రీన్ పైన చూడొచ్చు. జాహ్నవితో పాటు వెళ్ళిన ఆ కుక్క ఇదే. దాని మెడలో ఇంకా ఆ GPS ట్రాకర్ ఉంది. మరి దానికి ఏమైందో తెలీదు. సడన్ గా ఒకసారి మీరే చూడండి. అది అలా తూలుతూ స్పృహ తప్పిపోతూ అది ప్రాణాలు విడిచింది. అది చనిపోక కొన్ని నిమిషాల ముందు అది చూడండి దాని శ్వాస ఎలా పోతుందో. నిజంగా చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. చాలా చాలా బాధ అనిపిస్తుంది. ఒక మోగ జీవి, ఒక సాక్ష్యం, ఒక క్లూ ఇస్తుంది, అందుకే వెనక్కి వచ్చింది. ఇలాంటివన్నీ కూడా అనుకున్నాం. కానీ ఈరోజు ఏదైతే జాహ్నవి కేసులో ప్రధానంగా ఒక క్లూ దొరికింది అనుకున్నామో ఆ క్లూ కాస్త ఈరోజు మాయమైపోయింది, మరణించింది. ఇలాక జాహ్నవి తన పైన బెంగతో చనిపోయిందంటూ కూడా అక్కడున్న కొంతమంది వ్యక్తులు చనిపోతా వచ్చారు. సో ఇక అక్కడ కొంతమంది జాహ్నవి మీద బెంగతో చనిపోయిందంటూ కూడా కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అలాగే అది దాడికి గురైంది, చాలా తీవ్రమైన దాడికి అది గురైంది. సో అందువల్లే చనిపోయిందంటూ కూడా చెప్తా ఉన్నారు. అది వచ్చిన తర్వాత నుంచి దాని ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. ఇంతకుముందు అది వారితో చాలా ప్రేమగా ఉండేది. అటువంటిది ఒక్కసారిగా దాని ప్రవర్తనలో మార్పు వచ్చింది. ముఖ్యంగా తల్లి పైన అది దాడి చేయడానికి కూడా ప్రయత్నించింది. ఆ రోజు తిరిగి వచ్చిన తర్వాత జాహ్నవి తల్లి భవానీ పైన కూడా అది దాడి చేసేందుకు ప్రయత్నించింది. కుక్క చనిపోయిన తర్వాత మెడలో GPS ట్రాకర్ ఏదైతే పెట్టారో దాన్ని తీస్తున్న ఇది కనిపిస్తా ఉంది. మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. పాపం మోగజీవి ఎన్ని దెబ్బల్ని తట్టుకుని ఉంటది. ఆ రోజు జాహ్నవిని తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న ఆ దుండగులు ఈ కుక్కని చావగొట్టారు. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు దానికి మతిస్థిమితం సరిగ్గా లేదు, దానికి ఆరోగ్య పరిస్థితి క్షీణించింది, సరిగ్గా లేదు, సహకరించలేదు. ఆ రోజే వేరే వాళ్ళ పైన కూడా అది తనని పట్టుకుని కనీసం దానికి ఏమైందని చూడడానికి ట్రై చేసి దానికి ఏదైనా ఆహారం పెడదామని ట్రై చేస్తున్నప్పుడు కూడా అది అటాక్ చేయడానికి ట్రై చేసింది, కరవడానికి ప్రయత్నించింది. ముఖ్యంగా జాహ్నవి తల్లి ఎవరైతే ఉన్నారో భవానీ, ఆమె అంటే కొంచెం ప్రేమ ఉంటుంది, ఎందుకంటే అన్నం పెట్టేది ఆమె. అలాంటి ఆమె పైన కూడా అటాక్ చేయడానికి ప్రయత్నించింది, ఆ బట్టల్ని చించింది. దీంతో అనేక అనుమానాలు వచ్చాయి బయటికి, అనేక అనుమానాలు వచ్చాయి. ఇక తాజాగా చూస్తే ఆ కుక్క కూడా ఇప్పుడు ప్రాణాలతో లేదు. సో కుక్క తిరిగి వచ్చిన తర్వాత వెటర్నరీ డాక్టర్ తో బ్లడ్ టెస్ట్ చేపించారు, ఎక్స్రే కూడా తీపిచ్చారని చెప్తున్నారు. దానికి ఇంజెక్షన్స్ ఇచ్చారని చెప్తున్నారు, ఎనర్జీకి సంబంధించిన ఇంజెక్షన్స్ కూడా ఇచ్చారని చెప్తా ఉన్నారు. మరి దానివల్ల ఎఫెక్ట్ అయ్యేదేమన్నా చనిపోయిందా? ఈ కుక్క నిజంగానే చనిపోయిందా? ఎవరైనా చంపేశారా? ఏదైతే
ప్రధానంగా ఒక క్లూ అని చెప్తున్నారో ఆ క్లూని మాయం చేయడం కోసం ఎవరైనా ఈ కుక్కని హతమార్చి చంపేశారా? ఎందుకంటే ఈ కుక్క 8 కిలోమీటర్ల వరకు కూడా వెళ్ళింది. రీసెంట్ గా ఈ రోజు మార్నింగ్ 8 కిలోమీటర్ల వరకు కూడా ఆ ట్రాకర్ ని పెట్టుకుని వెళ్ళిందంటూ కూడా పోలీసులే చెప్పారు. తర్వాత అంటే అంత దూరం వెళ్ళగలిగిందంటే ఎవరినో ఇది ఖచ్చితంగా వెంబడించి ఉంటుంది అంటూ కూడా అనుకున్నారు. ఖచ్చితంగా ఆచూకీ తెలుస్తుందేమో అనుకున్నారు. కానీ చివరికి ఆ ఆచూకీ చూపిస్తుంది అనుకున్న ఆ కుక్క, ఆ మోగచూవి ఇప్పుడు ప్రాణాలతో లేదు. జాహ్నవి పైన బెంగతో చనిపోయిందంటూ, లేదు ఎవరో ఈ కుక్కని హతమార్చారంటూ ఇప్పుడు దీని గురించి మాట్లాడుతూ ఉంటాం. రైట్, ఏదేమైనప్పటికీ అసలు ఈ కుక్క ఎందుకు చనిపోయింది, దీనికి గల కారణాలు ఏంటి అనే విషయాలు మనం ఖచ్చితంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో దీనికి సంబంధించి వెటర్నరీ డాక్టర్ తో కూడా నేను మరి కాసేపట్లో మాట్లాడే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే మొదటి నుంచి కూడా మేము ఒకటే అడుగుతున్నాం, కుక్క దాడికి గురైందని చెప్తున్నారు, వెటర్నరీ డాక్టర్ తో మీరు టెస్టులు చేయించామని చెప్తున్నారు. దాని వంటి పైన ఉన్న ఆ గాయాలు ఎలా అయ్యాయి? ఏదైనా జంతువు దాడి చేసిందా? ఎవరైనా పొదునైన ఆయుధాలతో దాన్ని గుచ్చారా? లేదంటే కత్తితో పొడిచారా? రాళ్లతో కొట్టారా? ఆ దెబ్బలు అసలు ఎలా తగిలాయి? ఆ బ్లడ్ టెస్ట్ చేసినా గానీ, ఎక్స్రేస్ తీసినా గానీ ఒక వెటర్నరీ డాక్టర్ కి ఈజీగా తెలుస్తాయి. కానీ ఆ వివరాలు ఏమి బయటికి రాలేదు. కుక్క వచ్చిన తర్వాత జాహ్నవి కూడా వచ్చేస్తుందేమో అని చెప్పేసి అందరూ అనుకున్నారు. తర్వాత కుక్క కొంచెం కోలుకున్న తర్వాత, ఎందుకంటే కుక్క రావడం చాలా ఒక పిచ్చి పట్టిన కుక్కలా వచ్చింది. అది కోలుకున్న తర్వాత జీపీఎస్ ట్రాకర్ ని అమర్చి దాన్ని వదిలేసి దీని వెనక వెంబడించారు. తర్వాత అది కొంత దూరం వరకు వెళ్ళింది. దాని తర్వాత మళ్ళీ దాన్ని పట్టుకుని మళ్ళీ తిరిగి తీసుకొచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళిందనే వివరాలు చెప్పారు. కాసేపట్లో కుక్క మరణించిందనే వార్త బయటకు వచ్చింది. మరి ఈ కుక్క నిజంగానే సహజంగానే మరణించిందా, ఆరోగ్యం క్షీణించి మరణించిందా, లేదంటే ఆహారంలో ఏదైనా విషం కలిపి పెట్టారా? ఖచ్చితంగా కుక్క ఆహారానికి సంబంధించి టెస్టులు చేయాల్సిన పరిస్థితి కూడా ఇప్పుడు ఉంది. అసలు కుక్క ఎందుకు చనిపోయింది అనేది సంబంధించిన ఇంజెక్షన్స్ ఏవో ఇచ్చారంటూ కూడా చెప్తున్నారు. సో వాటి వల్ల ఏమైనా చనిపోయిందా అనే దాని గురించి కూడా ఇప్పుడు ఖచ్చితంగా చాలా మంది అడిగే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా కుక్క ప్రధానంగా క్లూ, ఇదే క్లూ అంటూ కూడా చెప్తా ఉన్నారు. చివరికి దీన్ని పెట్టుకునే వెతికే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రోజు వరకు కూడా పాప ఆచూకీ తెలుసుకోవడం కోసం ఆ కుక్కకి ఏదైతే అమర్చారో ఆ జీపీఎస్ ట్రాకర్ ని పట్టుకునే ఈ రోజు కూడా వెతికే ప్రయత్నం చేశారు. మరి కుక్క ఎలా చనిపోయింది, ఎందుకు చనిపోయింది, చంపేశారా, లేకపోతే అది ఎందుకు చనిపోయింది అనే విషయంలో ఖచ్చితంగా పోలీసులు చెప్పాల్సిన పరిస్థితి. పాపం మోగచీవి నిజంగా వాళ్ళ తల్లిదండ్రులు ఈ కుక్క ద్వారా జాహ్నవి ఆచూకీ తెలుస్తుందేమో అని చెప్పి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కుక్క వచ్చేసింది, ఇక జాహ్నవి కూడా వచ్చేస్తుందేమో, జాహ్నవి జాడ తెలుస్తుందేమో ఇలా అనుకున్నారు. కానీ చివరికి ఆ కుక్కే ప్రాణాలతో లేదు. సరిగ్గా ఇదే రోజున జాహ్నవి మిస్ అయింది. జాహ్నవితో పాటు ఈ కుక్క కూడా మిస్ అయింది. తర్వాత 3 రోజులకి కుక్క వచ్చింది. సరిగ్గా వారం గడిచిన తర్వాత ఇప్పుడు ఆ కుక్క ప్రాణాలు పోయి మరణించింది. సో దీనికి కారణం ఎవరు? మీ కమెంట్స్ ఖచ్చితంగా మాకు తెలియపరచండి. ఈ కుక్క ఎలా చనిపోయింది అనుకుంటున్నారు? సో దీని వెనక వేరే కోణం ఏదైనా ఉందంటారా? ఎస్, మా టీవీ ఫస్ట్ నుంచి కూడా ఒక విషయం చెప్తుంది. అడవంతా కూడా జల్లెడ పట్టారు, ఎక్కడా కూడా మీకు ఆచూకీ తెలియలేదు. ఇక మెటల్ డిటెక్ట్ సంబంధించిన మెషిన్స్ తో కూడా వెతికే ప్రయత్నం చేశారు. ఎందుకంటే జాహ్నవి కాళ్ళకి పట్టీలు ఉన్నాయి కాబట్టి సిల్వర్ మెటల్ కి సంబంధించి. సో అది కూడా వెతికే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించింది కూడా ఏది దొరకలేదు. ఇక ఎస్టీఆర్ఎఫ్, ఇక డాగ్ స్క్వాడ్, డ్రోన్ కి సంబంధించిన టీమ్స్, ఇక అన్ని రంగాల్లో ఉన్న ఆ టీమ్స్ అన్ని కూడా ఎక్కువగా గాలింపు చర్యలు చేసినా గానీ ఆ 1000 ఎకరాలు 49 ఎకరాల్లో ఎక్కడా కూడా జాహ్నవి ఆచూకీ తెలియలేదు. ఇక ఆ జీడి గింజలు ఏరుకోవడానికి వచ్చిన ఆ ఒడిశా రాష్ట్రానికి సంబంధించిన వారే పట్టుకుని వెళ్ళి ఉంటారు అనేది మేము రెడ్ టీవీ నుంచి మొదటి నుంచి కూడా చెప్తున్నాం. ఆల్రెడీ పోలీస్ బృందాలు ఒడిశా ప్రాంతానికి చేరుకున్నారు. వీళ్ళ ఫ్యామిలీ ఒక పర్సన్ తో అక్కడికి వెళ్ళారు. సో ఖచ్చితంగా తెలిసే అవకాశం అయితే ఉంటుంది. వాళ్ళు తీసుకెళ్లారా,
లేకపోతే ఏం జరిగింది? తీసుకెళ్లే ముందు కుక్కని హింసించారా? ఏదైనా తాడుతో కట్టేశారా? ఎక్కడైనా బంధించేశారా లోపల? దాని నుంచి తప్పించుకుని రావడానికి 3 రోజులు టైం పట్టిందా? ఇలాంటి విషయాలు కూడా తెలిసే పరిస్థితి ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఈ జాహ్నవి కేసులో ఏదైతే ప్రధానంగా ఒక క్లూ తెలిసింది, లభించింది అనుకున్నారో ఆ క్లూ కాస్త ఈ రోజు అంతమైపోయింది. ఇక ఆ క్లూ లేదు. ఇక GPS ట్రాకర్ ని పెట్టి